అర్జున్ ప్రసాద్, సుభద్ర, భానుమతి హాల్లో ఉండగా గౌతమ్ చీచి అసలు రోజులు ఎలా తయారవుతున్నాయంటే అని అంటూ లోపలికి వస్తూ చికాకు పడుతూ ఉంటాడు. గౌతమ్ రాగానే అందరూ హాల్లోకి చేరతారు. ఏమైందిరా గౌతమ్ అని అడుగుతూ ఉంటాడు అర్జున్ ప్రసాద్. ఒక ఆవిడ డెలివరీ కోసమని హాస్పిటల్లో చేరింది. డెలివరీ అవ్వగానే బాబుని వదిలిపెట్టి వెళ్ళిపోయింది నాన్న అని అనగానే, అది తప్పు నాన్న, పుట్టిన బిడ్డ యోగక్షేమాలు చూడకుండా అలా వెళ్ళిపోవడం తప్పు. బిడ్డని ఏం చేసావు నాన్న అని అంటుంటాడు అర్జున్ ప్రసాద్. బిడ్డని తీసుకొచ్చావా అని సుభద్ర అడుగుతూ ఉంటే, తల్లిని కూడా వెతికి బిడ్డని ఇద్దరిని తీసుకొచ్చానమ్మా అని అంటూ ఒక ఆవిడని లోపలికి రమ్మని చెప్పగానే చిన్న బాబునెత్తుకొని ఆవిడ లోపలికి వస్తుంది. ఆవిడకి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేస్తూ, అదిగో నా భార్య అహల్య, అదిగో మొన్ననే ఒక బాబుకి జన్మనిచ్చింది. నీకు తెలుసా నా భార్య ఎన్ని కష్టాలు పడిందో, ఈ ఇంట్లో ఎన్ని అవమానాలు పొందిందో, అయినా కూడా బాబుకి జన్మనిచ్చి బాబు ఆలన పాలన చూసుకుంటుంది. నీ చేతుల్లో ఉంది నీ బాబు, నువ్వే నీ బాబుని చూసుకోవాలి అని అహల్య గూర్చి గొప్పగా చెప్తూ ఉంటాడు గౌతమ్ ఆవిడకి. కానీ అహల్య మనసులో చాలా బాధపడిపోతూ ఉంటుంది. బాబుని గౌతమ్కి అప్పజెప్పి తను ఇంటి నుండి వెళ్ళిపోవాలి అనుకుంటుంది. కాబట్టి తన క్యారెక్టర్ గురించి గౌతమ్ ఎలా ఊహించుకుంటాడు, ఏమనుకుంటాడు అని చెంప మీద నుంచి లాగి పెట్టినట్టు ఫీల్ అవుతూ ఉంటుంది అహల్య. గౌతమ్ ఆపకుండా అహల్య గుచ్చి పొగుడుతూనే చెప్తూ ఉంటాడు ఆ అమ్మాయికి. ఇప్పుడు అహల్య నిర్ణయం ఏంటి? కష్టాలన్నీ ఎదుర్కొని బాబుని పెంచుకొని వస్తుందా, లేదంటే భానుమతి కోరిక ప్రకారం ఇంటి నుండి వెళ్ళిపోతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.